2014లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన తర్వాత కొత్త పథకాలు తీసుకొని వచ్చారు. ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించడానికి మిషన్ భగీరథ తీసుకొని వచ్చారు. ప్రతి రైతుకు ఆర్థిక సహాయం అందించేందుకు రైతు బంధు స్కీమ్ మొదలు పెట్టారు. ఒక పేదవాడు పెళ్లి చేయాలంటే బయట అప్పులు చేయక తప్పదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను ప్రవేశపెట్టింది. వ్యవసాయం చేసుకునే వారికి కాళేశ్వరం, ఇరిగేషన్ లాంటి ప్రాజెక్టులను కట్టింది. 2018లో కూడా టీఆర్ఎస్ పార్టీ మళ్లీ గెలిచింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ రెండు జాతీయ పార్టీల మధ్య నలిగిపోతుంది. ఒక పక్క లిక్కర్ స్కామ్ లో కవిత గారు, ఇంకొక పక్క కేటీఆర్ గారి ఫోన్ ట్యాపింగ్ కేసు వల్ల బీఆర్ఎస్ కి ఫుల్ బ్యాడ్ టైం నడుస్తుంది. బీఆర్ఎస్ కి పూర్వవైభవం వస్తుందా? వస్తే ఎలా వస్తుంది? లోక్సభ ఎలక్షన్ తర్వాత మళ్ళీ నిలబడుతుందా? ఇతర పార్టీలు బీఆర్ఎస్ ని తొక్కడానికి ఏం చేస్తున్నాయి? అలాగే బీఆర్ఎస్ పని అయిపోయింది అన్న స్టేజ్ నుంచి 10 సీట్లు గెలుస్తుంది అన్న స్థాయికి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి గత 2 సార్లు అధికారాన్ని ప్రజలు కట్టబెట్టారు. ఈసారి ప్రజలు మార్పును కోరుకున్నారు. ఆ మార్పు ఫలితమే కాంగ్రెస్ పార్టీ విజయం. అంతేకాదు, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత, తాము ఎవరిని నిలబెట్టినా జనం గెలిపిస్తారన్న ఓవర్ కాన్ఫిడెన్స్, ప్రజా సమస్యల కోసం పోరాటం చేసే పార్టీలను చిన్నచూపు చూడడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. అంతేకాకుండా తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ పట్ల విశ్వాసం తగ్గిపోవడం, కొద్ది రోజులు మోడీని పొగిడి కొద్ది రోజులు మళ్లీ తిట్టడం వంటి కారణాలు, మీడియాలో 10 ఏళ్లుగా వ్యతిరేక వార్తలు రాకుండా మీడియాపై అధికారం చెలాయించడం, సొంత మీడియాలో ఆల్ ఇస్ వెల్ అంటూ ప్రచారం చేసుకోవడం ప్రజలకు నచ్చలేదు. తెలంగాణ వాదంతో వచ్చిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదాన్ని పక్కన పెట్టడం, జాతీయ పార్టీ అవతారం ఎత్తి జాతీయ పార్టీల విషయంలో పూటకో మాట మాట్లాడడం, దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా కేసీఆర్ ఎదగాలని చేసిన ప్రయత్నం కూడా ప్రజలకు నచ్చలేదు. సొంత రాష్ట్రంలో సమస్యలను పక్కన పెట్టి దేశాన్ని ఉద్ధరించడానికి దేశకి నేత అనే చెప్పే ప్రయత్నం కూడా ప్రజలకు నచ్చలేదు. అవినీతి పరులైన నాయకులను వెనకేసుకురావడం, యువతకు ఉద్యోగాల కల్పనలో ఫెయిల్ అవ్వడం, ప్రశ్న పత్రాల లీకేజీ, కాళేశ్వరం ప్రాజెక్టు లీకేజీలు ఇవేవి ప్రజలకు నచ్చలేదు. 2014లో గెలిచినప్పుడు ఉద్యోగులకు వరాలు ఇచ్చి రెండోసారి గెలిచినప్పుడు నిర్లక్ష్యం చేయడంతో పాటు సరిగ్గా జీతాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగుల్లో వ్యతిరేకత మొదలైంది. ఉద్యమ పార్టీ అయి ఉండి ఉద్యమకారులను దూరం చేయడం కూడా ప్రజలకు నచ్చలేదు. సింగరేణి కార్మికుల్లో ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత సింగరేణిలోనూ బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసింది. లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం, టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో కేటీఆర్ ప్రమేయం వంటి కారణాలతో ప్రజల్లో పార్టీ పట్ల ఇష్టం పోయింది. ఇలా 1 కాదు 2 కాదు, బీఆర్ఎస్ ఓటమికి 100 కారణాలు ఉన్నాయి. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ ఓటమి గల కారణాలపై అధ్యయనం చేసి తప్పుదిద్దుకొని హుందాగా ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందా అంటే అవునని అంటున్నారు పార్టీ వాళ్ళు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రీతిలో ఓడిపోవడంతో 119 సీట్లలో 39 మాత్రమే సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా 120 సోషల్ మీడియా వార్ రూమ్లలో 750 మంది సిబ్బంది పార్టీ కోసం కంటెంట్ ని సృష్టిస్తున్నారు. వారు బీఆర్ఎస్ ప్రభుత్వ విజయాల గురించి కంటెంట్ ను ప్రచురిస్తారు. అంతేకాకుండా తప్పుదారి పట్టించే పోస్టులను రివ్యూ చేస్తారు. ప్రతి నియోజకవర్గంలో స్థానికంగా పోటీ చేసే అభ్యర్థికి సహాయంగా మైక్రో వార్ రూమ్ ఉంటుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షేర్ చాట్లలో పార్టీ గురించి సానుకూల కంటెంట్ ని వాళ్ళు అందిస్తారు. తెలంగాణలో 4th ఫేజ్ లో మే 13న లోక్సభ ఎలక్షన్ జరిగాయి. ఎక్కువగా భువనగిరిలో 76.78%, తక్కువగా హైదరాబాద్ లో 48.48% ఓటింగ్ నమోదైంది. ఇంతకు ముందు 2019లో జరిగిన లోక్సభ ఎలక్షన్ లో టీఆర్ఎస్ 9 సీట్లు గెలుచుకుంది. బీజేపీ సర్ప్రైజింగ్లీ 4 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 3వ స్థానంలో 3 సీట్లు గెలుచుకుంది. ఎంఐఎం తన సొంత సీట్ అయిన హైదరాబాద్ లో ఘన విజయం సాధించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మొత్తం మారిపోయాయి. తెలంగాణలో టాప్ లీడర్స్ అంతా వచ్చి ప్రచారం చేశారు. ప్రస్తుతం 17 లోక్సభ సీట్లలో దాదాపు సగం కన్నా ఎక్కువ సీట్లు కారు పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని బీఆర్ఎస్ వాళ్ళు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ చేసుకున్న సొంత పనుల కారణంగా కాంగ్రెస్ కు పెనుదెబ్బ తగలబోతుందని, కాంగ్రెస్ తక్కువ సీట్లకే పరిమితమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక సోషల్ మీడియా హైప్ లో చిక్కుకున్న బీజేపీ కేవలం 2-3 స్థానాల్లో పరిస్థితి మెరుగ్గా ఉందని, ఎప్పటిలాగానే మజ్లిస్ కు 1 సీటు దక్కబోతుందని విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల్లో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కేవలం కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉన్నట్లు ప్రచారం సాగింది. బీఆర్ఎస్ అసలు సీన్లో లేదని నిరూపించడానికి 2 జాతీయ పార్టీలు చాలా ప్రయత్నించాయి. అయితే లోక్సభ ఎన్నికల పోలింగ్ డేట్ దగ్గరయ్యే కొద్దీ అసలు విషయం నెమ్మదిగా బయటపడింది. ఇక కేవలం 1.8% ఓట్ల తేడాతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అంతే వేగంగా ప్రజాదరణ కోల్పోయిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నిజానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పెద్దగా పెరిగింది లేదు, బీఆర్ఎస్ అంతగా తగ్గింది లేదు. ఆ 2 పార్టీల మధ్య అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం తేడానే ఇందుకు ఉదాహరణ. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతమంది నాయకులు కాంగ్రెస్ వైపు వెళ్లడం, సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం బీఆర్ఎస్ ను కొంత డిఫెన్స్ లోకి నెట్టాయి. ఒక్కసారిగా కేసీఆర్ బయటకు రావడంతో ఆ పార్టీ మళ్లీ తిరిగి దారిలో పడింది.
ఆత్మరక్షణ నుంచి ఎదురు దాడిలోకి వెళ్ళింది. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలవబోతుందనడానికి కూడా కారణం ఇదే. బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారు 17 రోజులు బస్సు యాత్ర చేశారు. ఒక 2 రోజులు తనని ఎలక్షన్ కమిషన్ బ్యాడ్ లాంగ్వేజ్ వాడినందుకు బ్యాన్ చేసింది. అప్పుడు తప్ప మిగిలిన రోజులన్నీ బస్సు యాత్ర చేశారు. ఆ తర్వాత చాలా మంది ఓటర్లను తమ వైపు తిప్పుకుంటూ బస్సు యాత్ర కొనసాగించారు. కొందరు పేరున్న గొప్ప నాయకులు బీఆర్ఎస్ ను వీడి ఉండొచ్చు, కానీ బీఆర్ఎస్ క్యాడర్ ఎక్కడ చెక్కు చెదరలేదు. పోలింగ్ లో బీఆర్ఎస్ క్యాడరే ఆ పార్టీ వెన్నుముకగా బలంగా నిలబడింది. బీఆర్ఎస్ తన ఓటు బ్యాంక్ ను యాజ్ టీజ్ గా నిలుపుకుందని, ఆ క్రెడిట్ కేసీఆర్ కే దక్కుతుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన విశ్లేషణలో తెలిపారు. తెలంగాణలోని సామాన్య ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని మరో రాజకీయ విశ్లేషకుడు పెండపాటి పుల్లారావు కూడా అన్నారు. ఇక ప్రముఖ నేషనల్ న్యూస్ పేపర్ ది స్టేట్ మ్యాన్ అయితే రిసర్జెంట్ బీఆర్ఎస్ స్పాయిల్ ద ఛాన్సెస్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అనే పేరుతో ఆర్టికల్ కూడా ప్రచురించింది. 5 నెలల కాలంలోనే బీఆర్ఎస్ అనూహ్యంగా పుంజుకుందని, లోక్సభ సీట్లపై కాంగ్రెస్ బీజేపీ పెట్టుకున్న ఆశలకు భారీగా నష్టం జరుగుతుందని స్టేట్ మ్యాన్ విశ్లేషించింది. దక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలు కూడా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ ప్రధాన పోటీదారు స్థాయికి వచ్చిందని ఆర్టికల్స్ ప్రచురించారు. బీఆర్ఎస్ మెజార్టీ స్థానాల్లో గెలవబోతుందని చెప్పడానికి వివిధ వ్యక్తులు, సంస్థలు స్వతంత్రంగా నిర్వహించిన విశ్లేషణలే సాక్ష్యమని బీఆర్ఎస్ వాళ్ళు భావిస్తున్నారు. బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందని కాంగ్రెస్, బీజేపీకి చెందిన ముఖ్య నాయకులు కూడా అనుమానం లేకుండా అంగీకరిస్తున్నారు. బీఆర్ఎస్ గ్రాఫ్ పెరగడానికి బీజేపీయే కారణమని ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఇటీవల పేర్కొనగా, రేవంత్ రెడ్డి గారి తప్పిదాల వల్లే బీఆర్ఎస్ తిరిగి లేచి కూర్చున్నదని బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. ఇద్దరు ముఖ్య నేతలు బీఆర్ఎస్ ముందంజలోకి వచ్చిందని చెప్పకనే చెప్పారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను వదులుకోవాలని అనుకోలేదు. స్థానిక కారణాలు, ఇతర సమస్యలతో వాళ్ళు కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇద్దామని అనుకున్నారు. కానీ అది తప్పు నిర్ణయమని, దానివల్ల తెలంగాణ ప్రజలు తీవ్ర నష్టం ఎదుర్కోబోతున్నారని 5 నెలల్లోనే గ్రహించారు. అందుకే ఓటర్లు ప్రస్తుతం కరెక్షన్ మోడ్లోకి వెళ్లారు. గత 60 సంవత్సరాలుగా కాంగ్రెస్, 30 సంవత్సరాలుగా బీజేపీ తెలంగాణకు చేసిందేం లేదని, కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే రాష్ట్ర సమస్యల గురించి, ప్రజల సమస్యల గురించి పట్టించుకోవడం, పరిష్కరించడం మొదలైందని, ఈ ట్రాక్ ఒక్కసారి తప్పితే తెలంగాణ మళ్ళీ వెనుకటి రోజులకు మళ్ళీపోతుందని ప్రజల్లో ఒక అభిప్రాయం వచ్చింది. అందుకే రైతులు, మహిళలు, పింఛన్దారులు ఒక్కటై బీఆర్ఎస్ వైపు తిరుగుతున్నారు. కరెంటు కోతలు, మంచినీళ్ల సమస్య ఓటర్ల మెదల్లో మార్పునకు కారణమయ్యాయి. కేవలం 16 రోజుల ప్రచారంలో కేసీఆర్ తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న దాదాపు 10 సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించేలా ఒత్తిడి తేగలిగారు. కేసీఆర్ బయటకు వచ్చి గొంతు విప్పిన తర్వాతే ప్రభుత్వం నుంచి ఎంతో కొంత స్పందన మొదలైంది. అది రైతు బంధు ఇవ్వడమైనా, రుణమాఫీ డేట్ రావడమైనా, పంటలకు పరిహారమైనా, ఓయూ హాస్టళ్లు తెరవడమైనా, నేత కార్మికుల బకాయిలు విడుదల చేయడమైనా. కేసీఆర్ లేకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తమను మళ్లీ గాలికి వదిలేస్తుందనే విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ప్రెషర్ గ్రూప్ ను తయారు చేయాలని ఓటర్ నిర్ణయించుకున్నట్లే కనిపిస్తుంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య ముఖాముఖి పోరు అనేది ఉత్తమాట. ఇప్పుడు కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా హైదరాబాద్ మినహా అన్ని సీట్లలో బీఆర్ఎస్ తోనే పోటీ పడుతున్నాయి. బీఆర్ఎస్ కు ఉన్న స్థానికత, తెలంగాణపై ఉన్న కన్సర్న్, కేసీఆర్ కు ఉన్న ప్రజాదరణ వల్ల కాంగ్రెస్, బీజేపీలు 2వ స్థానం కోసమే కొట్లాడక తప్పదని పార్టీ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఇంకో పక్క విరుచుకు పడుతూ ప్రచారం చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా తెలంగాణకు వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ విషయానికి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కూడా చాలా సార్లు వచ్చి వెళ్లారు. ఈ ఎలక్షన్ బీజేపీ వాళ్ళకు కూడా చాలా ముఖ్యమైనది. వాళ్ళు కనీసం 10 సీట్లైనా గెలవాలని చూస్తున్నారు. ఇప్పుడు మనం ఈ సినారియోని మొత్తం డీటెయిల్ గా అనలైసిస్ చేద్దాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది. అది 10 సంవత్సరాల తర్వాత పవర్ లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పాలించడం ఇదే మొదటిసారి. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ 37.35% ఓటింగ్ తో పోలిస్తే కాంగ్రెస్ 39.40% ఓట్ షేరింగ్ సాధించింది. నిజానికి అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ విజయం సాధించడం అనేది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. వాళ్ళకి పెరిగిన 11% ఓటింగ్ ఇతర పార్టీలతో కంపేర్ చేస్తే చాలా పెద్దది. బీఆర్ఎస్ పార్టీ రూలింగ్ లో ఉన్నా సరే ఇంత పర్సెంటేజ్ ఓటింగ్ పెరగడం అనేది చాలా గొప్ప విషయం. బీఆర్ఎస్ పార్టీ 2023 వరకు రూలింగ్ లో ఉన్నా సరే అది 10% ఓట్ షేరింగ్ ని కోల్పోయింది. ఆ ఓట్ షేరింగ్ అనేది పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా అలాగే కొనసాగుతుందా అంటే కష్టమనే చెప్పాలి. కానీ కాంగ్రెస్ మాత్రం అధికారంలో ఉంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దాని రిసోర్సెస్ దానికి ఉన్నాయి. జనాలు కూడా అధికారంలోకి వచ్చి 5 నెలలే అయింది కదా అని ఆలోచించే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది.
కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు క్యాంపెయిన్ చేశారు. రేవంత్ రెడ్డి గారు క్రౌడ్ ని చాలా చక్కగా హ్యాండిల్ చేయగలరు. అతనికి తెలంగాణలో చాలా గొప్ప చరిత్ర ఉంది. తన మాటలతో ప్రేక్షకుల్ని కేసీఆర్ లాగానే తన వైపు తిప్పుకోగలరు. రేవంత్ రెడ్డి స్పీచ్లు కూడా చాలా గంభీరంగా ఉంటాయి. అతని వల్లనే కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అతను పార్లమెంట్ ఎలక్షన్ కోసం కొన్ని నారేటివ్స్ ని సృష్టించాడు. మనకి తెలుసు తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ కు బీజేపీ విరోధి అని. అందుకే రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ ఇష్యూని తెరపైకి తెచ్చారు. అంతేకాకుండా కాన్స్టిట్యూషన్ ఇష్యూని కూడా తెరపైకి తెచ్చారు. బీజేపీ పవర్లోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారని, సిఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఉండవని, బీజేపీ మొత్తం రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తుందని, రిజర్వేషన్లు తీసేయాలనే ఉద్దేశంతో పనిచేస్తుందని ఆయన ఆరోపించారు. ఇది చాలా చక్కగా వర్క్ అయిందనే చెప్పాలి. అలానే బీఆర్ఎస్, మిగిలిన పార్టీలు కూడా ఆరోపించాయి. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు. తాను బతికున్నంత వరకు రిజర్వేషన్లు ఎక్కడికి వెళ్ళవని హామీ ఇచ్చారు. సిమిలర్లీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ బాబు హైదరాబాద్ కి వచ్చినప్పుడు కూడా ఈ విషయం మీద క్లారిఫికేషన్ ఇచ్చారు. దీని వల్ల మనకి రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఎంత బాగా జనాల్లోకి తీసుకెళ్లగలిగారు అని అర్థమవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే అది చాలా కారణాల వల్ల ప్రస్తుతం డౌన్ లోనే ఉంది. అది పవర్ లో లేదు, అనుకోకుండా ఓడిపోయింది. బీఆర్ఎస్ ఒక్క విషయాన్ని మాత్రం మళ్ళీ గుర్తు చేస్తుంది. అదేంటంటే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఓటు పర్సంటేజ్ జస్ట్ 1.8% మాత్రమే అని. హైదరాబాద్ లో తప్ప రూరల్ ఏరియాస్ లో బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్ గానే ఉండేది. వాళ్ళు రూరల్ ఏరియాస్ లో చాలా స్కీమ్స్ ఇచ్చారు. అయినా సరే రూరల్ ఏరియాస్ లో డిఫరెన్స్ అనేది చాలా ఉంది. హైదరాబాద్ లో 24 సీట్లు ఉంటే 16 సీట్లు బీఆర్ఎస్ గెలిచింది. అందులో 7 సీట్లు ఎంఐఎం గెలిచింది. దీన్ని బట్టి చూస్తే రూరల్ ఏరియాస్ లో మళ్ళీ కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉంది. ఈసారి హైదరాబాద్ లో బీఆర్ఎస్ మళ్ళీ 2 కారణాల వల్ల ఎక్కువగా పర్ఫార్మెన్స్ చేయకపోవచ్చు. వాళ్ళకి 16 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారు. హైదరాబాద్ అనేది అర్బన్ ఏరియా. మళ్ళీ అక్కడ బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరిగింది. నేషనల్ నుంచి మోడీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇంకొక రీజన్ ఏంటంటే ముస్లిం ఓట్స్ బీఆర్ఎస్ కే పడేవి. కానీ ఈసారి మిస్టర్ అసరుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ తో కలిసి లేమని చెప్పేశాడు. మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డిలో ఎక్కువ ఓట్లు బీఆర్ఎస్ కి పడకపోవచ్చు. బీఆర్ఎస్ కి పాజిటివ్ విషయం ఏంటంటే కేసీఆర్ బస్సు యాత్ర అని చెప్పవచ్చు. దాని ద్వారానే ఎక్కువ మందిని ఆకట్టుకుంటున్నారు. వీలు కుదిరినప్పుడల్లా కేటీఆర్ గారు కూడా గవర్నమెంట్ పై విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వెదర్ కండిషన్స్ కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు, కాంగ్రెస్ కి ఇబ్బందులు ఎదురయ్యాయి. అది వాళ్ళ తప్పు కాకపోవచ్చు, కానీ ప్రజలు మాత్రం గవర్నమెంట్ నే బ్లేమ్ చేస్తున్నారు. ఆ నెగిటివిటీని కేసీఆర్ ఎలా ఓట్లుగా మలుచుకుంటారనే దానిపై కూడా బీఆర్ఎస్ విజయం ఆధారపడి ఉంటుంది. బీఆర్ఎస్ కి ఇది చాలా టఫెస్ట్ ఎలక్షన్. 1 లేదా 2 ఎంపీ సీట్లు గెలిస్తే సర్వై కాగలదు. దానికున్న స్ట్రాంగ్ బేస్, కేసీఆర్ చరిష్మా వల్ల అది ఎంతో కొంత సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలు బీఆర్ఎస్ కే సపోర్ట్ చేసేవి. కేసీఆర్ లాస్ట్ టైం ఈ డిస్టిక్ లలో టూర్ వెళ్ళినప్పుడు అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ విషయాలకు వస్తే ఖచ్చితంగా బీజేపీ మరియు కాంగ్రెస్ ల మధ్య గట్టి పోటీ ఉందని తెలుస్తుంది. ఈ 3 సీట్లు కూడా బీజేపీకి వస్తాయని చాలా నమ్మకంతో ఉన్నారు. ఈ సీనియారిటీ అనేది ఇలానే కొనసాగుతుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు మోడీని చూడండి, బీజేపీకి ఓటు వేయండి అని చెప్తున్నారు. వాళ్ళు మాకు ఓటేయండి అని చెప్పడం లేదు, మోడీకి ఓటేయండి అని చెప్తున్నారు. హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉంది. భారతీయ జనతా పార్టీ ఎక్కడి నుంచో మాధవిలతను పట్టుకొని వచ్చి ఎంఐఎం మీద గెలవాలని చూస్తుంది. అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ యుద్ధం జరిగే ఛాన్స్ ఉంది. అక్కడ గెలవకపోయినా బీజేపీ ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. అక్కడ అమిత్ షా కూడా క్యాంపెయిన్ చేశారు. ఇంతకు ముందు జరిగిన ఎలక్షన్ లో బీజేపీ ఎక్కువ క్యాంపెయిన్ చేయలేదు. ఎంఐఎం 7 అసెంబ్లీ సీట్లు వచ్చినా సరే వాళ్ళు ఒక లోక్సభ సీట్లు గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ మాత్రం పాత బస్తీలో లేదు. బీఆర్ఎస్ మళ్ళీ గెలిచి పూర్వ వైభవం రావాలని కోరుకుందాం. ఏం జరుగుతుందో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.